పోలీసులన్నా నేర చరితులన్నా తప్పు చేసేవాళ్ళన్నా సంఘ వ్యతిరేక శక్తులన్నా చాలా ఇష్టం చూపిస్తాడు వాళ్ళని కలవటానికి, చాలా ఉత్సుకత చూపిస్తాడు ఆయన. నువ్వు బాగా నేరాలు చేస్తావా, దగ్గరకు రా. నువ్వు బాగా మర్డర్లు చేస్తావా, కమ్ నియర్ టు మీ. నువ్వు బాగా కోట్లు అన్యాయక్రాంతం చేస్తావా, అవినీతికి పాల్పడతావా, రా దగ్గరకు రా. నువ్వు గంజాయి బాగా అమ్ముతావా, రారా. నువ్వు డ్రగ్స్ బాగా అమ్ముతావా, రారా అన్నట్లుగా ఉంది ఇతని వ్యవహార శైలి. అందుకే ప్రజల దృష్టిలో రాజకీయ నాయకుడు అంటే పూర్తిగా దిగజారిపోయింది. ఆ విలువలు, ఆ ఔన్నత్యం, ఆ ఔచిత్యం పూర్తిగా దిగజార్చేటట్లుగా చేసినాడు రాజకీయ నాయకుడు. ఎవరు కూడా చదువుకునే విద్యార్థులు కానీ ఎవరు కూడా రాజకీయ రంగ ప్రవేశం చేస్తాం, నేను రాజకీయ నాయకుడిని అవుతాను ముందుకు రావట్లేదు. ఎందుకంటే ఇతను లాంటి వాళ్ళ కారణం. ఏ రకంగా రాజకీయ నాయకుల ఔన్నత్యాన్ని పూర్తిగా దిగజార్చాడు ప్రజల దృష్టిలో. దానికి ప్రధాన కారకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పడానికి చాలా బాధపడుతున్నాను నేను. ఇతను ముఖ్యమంత్రి అయిన తర్వాత శాసనసభ విలువలు పూర్తిగా నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. శాసనసభ అంటే అది నీళ్ళ పంపు దగ్గర బూతులు మాట్లాడుతూ కొట్టుకునే ఒక వేదిక అన్నట్లుగా తయారు చేశాడు ఆయన జగన్మోహన్ రెడ్డి. అంతకుముందు లేదండి. వీళ్ళ నానున్నప్పుడు కూడా కాస్త అప్పుడప్పుడే మొదలైంది, కానీ ఇంతగా దిగజారలేదు శాసనసభ విలువ. అంతకుముందు ఎటువంటి నిష్ణాతులైన ముఖ్యమంత్రులు చేశారండి. బ్రహ్మానంద రెడ్డి గారు, సంజీవ్ రెడ్డి గారు, ప్రకాశం పంతులు గారు, పివి నరసింహరావు గారు, జలగం వెంగళరావు గారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఉన్నప్పుడు కూడా ఇంతగా దిగజారలేదు. ఏ మాట కామాట నేను నిజాలకు దగ్గరగానే మాట్లాడతాను. ఇదేంటండి ఇతను వచ్చిన తర్వాత శాసనసభ ఈరోజు ఎవరెవరు తన్నుకుంటున్నారు, ఎవరెవరు బూతులు శాసనసభలో బూతులు. మీరు శాసనసభ్యుల రోడ్ల మీద తిరిగే గ్యాంగా అన్నట్లుగా తీసుకొచ్చారు శాసనసభని. ఏ స్థాయికి వెళ్ళింది? ఇది గౌరవ సభ కాదు, ఇది గౌరవ పథకం. మీకు గుర్తొస్తుందా? ఇది గౌరవ సభ కాదు, ఇది కౌరవ సభ. ఇది గౌరవ సభగా మారినప్పుడే మరలా ఈ సభలో అడుగు పెడతానని సాక్షాత్తు ఆనాటి ప్రతిపక్ష నేత, అప్పటికే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, దేశ విదేశీ ప్రతినిధుల ప్రశంసలు అందుకున్న రాజకీయ నాయకుడు, భారతదేశంలోనే సీనియర్ రాజకీయ నాయకుడు, తెలుగుదేశం పార్టీ అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ బూతులు భరించలేక, మహిళల పట్ల వీరు చేస్తున్న వ్యాఖ్యలు భరించలేక మానసిక క్షోభను అనుభవించి నేను ఈ సభలో ఉండను, ఇది గౌరవ సభ కాదు, ఇది ఒక కౌరవ సభ, న్యాస్టీ అసెంబ్లీ అని చెప్పి ఆయన బయటికి వెళ్ళటం జరిగింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత గౌరవ సభగా మారిన తర్వాతే వస్తానని అట్లాగే ముఖ్యమంత్రిగా వచ్చారు. ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారు మీ వ్యవహార శైలి? నేరస్తుల్ని కలవటానికి, నేరస్తుల్ని పరామర్శించటానికి, నేరస్తులకి అభినందనలు చెప్పటానికి, నేరస్తుల్ని ఆప్యాయంగా హత్తుకోవటానికి, నేరస్తుల భుజం మీద చేసి భరోసా ఇవ్వటానికి ఎందుకు మీకంత ఇంట్రెస్ట్ అని చెప్పి నేను అడుగుతున్నా. అరే వాడు తప్పుడోడే, వాడికి దూరంగా ఉండాలి నేను అని మీరు ఎందుకు అనుకోరు? ఎందుకు అనుకోరండి? చూడండి, నేను ఈ మధ్య మీరు కలిసిన వాళ్ళందరినీ చూడండి. తెనాలి వెళ్ళారు పెద్ద అంగు ఆర్భాటంతో. 3 కుర్రాళ్ళని, 3 అసాంఘిక శక్తుల్ని, అరాచకవాదుల్ని, రౌడీ షీటర్స్ని పోలీసులు కొట్టారని వాళ్ళని పరామర్శించడానికి మీరు వెళ్ళారు. ఎందుకు కొట్టారు పోలీసులు? పోలీసులు కొట్టలేదని అనట్లేదు, ప్రత్యక్షంగా వీడియోస్ ఉన్నాయి. ఎందుకు పోలీసులు అంత బరితెగించి కొట్టవలసి వచ్చింది? ఒక క్షణం ఆలోచించారా? పోలీసులు కొట్టిన దాన్ని నేను సమర్థించటం లేదు.
ఎందుకు బహిరంగంగా రోడ్డు మీద వాళ్ళని కూర్చోబెట్టి కొట్టవలసిన పరిస్థితులు వచ్చినాయని ఒక ముఖ్యమంత్రి ఎట్లా పనిచేశారా మీరు 5 ఏళ్ళు? నేను ఎప్పుడు ఇంత పరుషంగా మిమ్మల్ని మాట్లాడలేదు. నేను గౌరవంగానే మాట్లాడాను మిమ్మల్ని. నేను వరలరామయ్య ప్రతిపక్ష నాయకులను కూడా గౌరవంగానే మాట్లాడతారన్న మంచి పేరుంది. నేను ఈ రోజున ఏమయ్యా అని మీరు ఏకవచనంతో మాట్లాడాను. నడి రోడ్డు మీద తెనాల్లో కూర్చోబెట్టి ఎందుకు కొట్టారని ఒక్క క్షణం మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నారా? వాళ్ళ ముగ్గురు వెధవలు, రౌడీ షీటర్స్, ఈడియట్స్, రోగ్స్, స్టూపిడ్ ఫెలోస్, డర్టీ ఫెలోస్, వాళ్ళ ముగ్గురు కూడా గంజా తాగి మందు తాగి అటు వెళ్తున్న మహిళలందరినీ కూడా వాళ్ళు కొంగు పట్టుకొని లాగుతారు. ఇంకా నేను చెప్పలేను. నేను మీరు చెప్పాలి, వినాలని మీకు ఉత్సుకత ఉంటుంది. నేను చెప్పలేను. నేను మహిళలను అట్లా ఇబ్బంది పెడుతుంటే అందరు కూడా పోలీసుల దగ్గరకు వచ్చి గొడవ చేసి మేము ఉండాలా, రోడ్ల మీద నడవాలా లేదా అని అంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చారు. ట్రీట్మెంట్ ఇవ్వటం కరెక్ట్ అని నేను అంటలేదు. మరలా మీకు అదొక చావు. మీకు అర్థం అవ్వదు. మీకు అంత అర్థం చేసుకునే శక్తి లేదు మీకు. వాళ్ళని పలకరించడానికి వెళ్తారా? నేను అడుగుతున్న రాష్ట్రంలోని మహిళలందరినీ వాళ్ళని పలకరించడానికి వెళ్ళాడమ్మా ఈ ప్రబుద్ధుడు. ఇతను మరలా ముఖ్యమంత్రి కావాలని చూస్తున్నాడమ్మా మన రాష్ట్రానికి. డూ యు సే yes? పోలీసులు శాంతి భద్రతలు కాపాడటం కోసం, మహిళలకు రక్షణ కల్పించడం కోసం, మహిళలకు అండగా ఉండటం కోసం, మహిళల్ని వాళ్ళ ఔన్నత్యాన్ని వాళ్ళ మోడస్టీని భంగం కలిగిస్తున్న వాళ్ళని కంట్రోల్ చేయటం కోసం 2 దెబ్బలు ఇస్తే వాళ్ళకి మద్దతుగా వెళ్ళి శభాష్ బ్రదర్స్ అని చెప్తావా అంటే వాట్ డూ యూ వాంట్ టు సే? వెళ్ళి ఏం చెప్పావు? బాగా మహిళల్ని అల్లరి చేయమని చెప్పావా? రాష్ట్రంలోని మహిళలందరినీ కూడా మీ ఇష్టం వచ్చినట్టు అల్లరి చేసుకోమని చెప్పావు. ఏం చెప్పావు? అది ఎందుకు వెళ్ళారని ఏమైనా ఇంగిత జ్ఞానం ఉందా మీకు? గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు వెళ్ళి ఆ విధవల్ని ఎవరైతే